నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీ సంస్థలకు వేదిక కానున్న విజయవాడ. కాసేపట్లో ఒకే ప్రాంగణంలో 9 సంస్థలు ప్రారంభించనున్న చంద్రబాబు. 500 మందికి ఉద్యోగ అవకాశాలు. పుట్టినరోజున జనహిత మందిరాన్ని ప్రారంభించనున్న కేసీఆర్. నేటి నుంచి వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యక్ష సంప్రదింపులు. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి. బల పరీక్షకు సిద్ధమైన పళనిస్వామి. రేపు 11 గంటలకు తమిళనాడు శాసనసభ ప్రత్యేక భేటీ. ధర్మయుద్ధం కొనసాగుతుందన్న పన్నీర్ సెల్వం. జైలు నుంచే ప్రభుత్వాన్ని నియంత్రించనున్న శశికళ. దూతగా దినకరన్. ఆర్కే నగర్ నుంచి పోటీకి యత్నం. పెద్ద నోట్ల రద్దు తర్వాత 9 లక్షల అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఐటీ శాఖ. ఆదాయ వనరులను తెలపాలని నేరుగా నోటీసులు పంపే యోచన. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆర్బీఐ. డెబిట్ కార్డు చెల్లింపులపై రుసుములు భారీగా తగ్గించాలని ప్రతిపాదన. ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించిన ఐసిస్. పాకిస్తాన్లో 80 మంది, ఇరాక్లో 51 మంది మృతి. అనేక మందికి గాయాలు. విజయవాడ సైబర్ వాడగా మారేందుకు తొలి అడుగు పడబోతోంది. విభజన తర్వాత విశాఖపట్నానికే పరిమితమైన ఐటీ సంస్థలు విజయవాడ కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడలోని ఆటోనగర్లో ఒకే ప్రాంగణంలో 9 సంస్థలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో ఐటీ కంపెనీలకు పునాదులు పడుతున్నాయి. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే పట్టుదలతో రాజధాని ప్రాంతంలో ఐటీకి ఇవాళ అంకురార్పణ చేస్తున్నారు. ఆటోనగర్లోని ఇండ్వెల్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీల సముదాయాన్ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇండ్వెల్ స్క్వేర్ కేంద్రంగా యాక్సెల్, ఎడ్బ్రీ, ఎంఎస్ఆర్ కాస్మోస్, అడాప్ట్ టాలెంట్, అడ్వాన్స్ సాఫ్ట్, జేఎల్టీ, విన్టెక్ వంటి కంపెనీలతో పాటు మన దేశానికి చెందిన పేటీఎం కూడా ఇక్కడ శాఖను ఏర్పాటు చేస్తోంది. విజయవాడను సైబర్ వాడగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు వెళ్లి కంపెనీలు స్థాపించిన వారిని సీఎం ఇక్కడికి ఆహ్వానించారు. వారంతా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ పేరుతో ఓ సంఘంగా ఏర్పడ్డారు. సొసైటీ తరపున విదేశాల్లో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం విస్తృతికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై వివరించారు. దాదాపు 130 కంపెనీల ప్రతినిధులు ఏపీలో శాఖల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయగా తొలిదశలో విశాఖలో 9 కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు విజయవాడపై మిగతా కంపెనీలు దృష్టి సారించాయి. అయితే ఇక్కడ భవనాల లభ్యత, అద్దెల సమస్య తలెత్తింది. దాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి అద్దెలో 50% భరిస్తామని హామీ ఇవ్వడంతో ఆటోనగర్లోని ఓ భవనంలో 9 కంపెనీలు తమ శాఖల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఒక్కో కంపెనీ 50 నుంచి 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇవి కేవలం తొలిదశ మాత్రమే. త్వరలో మరో 4,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన జనహిత సమావేశ మందిరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో తొలుత సమావేశం కానున్న కేసీఆర్ ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలతో విడివిడిగా సమావేశమై 84 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు సహా పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జనహిత సమావేశ మందిరంలో అన్ని వర్గాలతో నిత్యం సంప్రదింపులు చేయనున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ప్రగతి భవన్ వేదికగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా జనహిత సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందిరాన్ని నేడు ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. జనహితలో భాగంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో తొలుత సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తం 84 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ స్వయంగా అందించనున్నారు. అంతేకాకుండా 5 ఏళ్ల పాటు నెలకు ₹3,000 చొప్పున పింఛన్, 10వ తరగతిలోపు 2 పిల్లలకు నెలకు ₹1,000 చొప్పున సహాయాన్ని ప్రకటించనున్నారు.
అనంతరం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో నేరుగా చర్చించడం ద్వారా వారి సమస్యలు తెలుసుకోనున్నారు. తద్వారా క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, లోపాలు సహా తీసుకోవలసిన చర్యలపై స్పష్టత వస్తుందని, అందుకనుగుణంగా తగిన కార్యాచరణ రూపొందించుకోవచ్చని భావిస్తున్నారు. పలు అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్ నగర సంబంధిత అంశాలు, సమస్యలపై అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళికకు సంబంధించి ఆయా సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఇప్పటికే సమావేశమయ్యారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో జనహిత, ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 మంది స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోవడం, మరో 500 మందికి వ్యాధి లక్షణాలు బయటపడటాన్ని తెరాస ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. స్వైన్ ఫ్లూపై సమరం సాగించాలని నిర్ణయించింది. వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సర్కారు వైద్యులకు సూచించింది. స్వైన్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వ్యాధి చికిత్స కోసం ప్రత్యేకంగా 50 పడకల వార్డు ఏర్పాటు చేశారు. నిమ్స్ సహా ఇతర ప్రధాన ఆసుపత్రుల్లోనూ అవసరమైన మందులు, సామగ్రిని సమకూర్చారు. స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణకు అవసరమైన మందుల్ని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిద్ధంగా ఉంచారు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఆయాసం తీవ్రంగా వేధిస్తుంటే తక్షణమే వైద్యుని సంప్రదించాలని నిమ్స్ డాక్టర్లు సూచించారు. ఇప్పటి వరకు 2235 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు నిర్వహించగా 470 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ వెల్లడించారు. మొత్తం కేసులలో ఇప్పటి వరకు ఓన్లీ 12 కేసెస్ మాత్రమే మృత్యువాత పడినారు. గాంధీ హాస్పిటల్లో వితిన్ 6 అవర్స్లో అడ్మిట్ అయింది. అది హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, పాజిటివ్ కేసు. తర్వాత వారు హెచ్ఐవి వ్యాధితో కూడా వాళ్ళు బాధపడుతున్నట్టు గుర్తించారు. సో ఇలాంటి కేసులలో మాత్రమే కొన్ని డెత్స్ జరగటం జరిగింది. ఇక నుంచి ప్రతి వారిని కోరేది ఏంటంటే చిన్న జలుబు, దగ్గుపడిసం, గొంతు నొప్పి, తలనొప్పి, విపరీతమైన బలహీనత గుర్తించిన వాళ్ళు స్ప్రెడ్ కాకుండా కావలసిన ప్రాథమిక కొన్ని సూత్రాలు పాటించినప్పుడు ఈ వ్యాధి మనకు సమాజంలో పెరగకుండా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. సొంత వైద్యం ప్రమాదకరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. అది కొద్దిగా సీరియస్ అయినప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా అన్ని జ్వరాల్లాగా జ్వరము, తలనొప్పి, జలుబు, దగ్గు, ఆయాసము ఇవన్నీ ఉంటాయండి. దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక 3-4 రోజులు వెయిట్ చేసి చూసి రెస్పాన్స్ లేనప్పుడు మామూలు ట్రీట్మెంట్తో అప్పుడు మనం మిగతా మందుల కోసం, కొద్దిగా స్పెషలైజ్ మందుల కోసం వెళ్లాల్సి వస్తుంది. స్వైన్ ఫ్లూ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మందులు తీసుకుంటేనే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అనేక ఆసక్తికర మలుపుల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి శాసనసభలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. సభ విశ్వాసం చూరగొనేందుకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చినా వ్యూహాత్మకంగా శనివారమే సత్తా చాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న శశికళ అనుచరుడు బలపరీక్షలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పళనిస్వామి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక జయస్ సమాధి వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మ పాలన కోసం శశికళ చేతిలోని కీలుబొమ్మ సర్కారుపై ధర్మయుద్ధం కొనసాగిస్తామని ప్రకటించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. అధికార పీఠం పోరులో శశికళ వర్గమే పైచేయి సాధించింది. వెంటనే పూర్తిస్థాయి మంత్రివర్గంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శశికళ అనుచరుడు పళనిస్వామి అదే జోరుతో బలపరీక్షకు సిద్ధమయ్యారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చినా కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారతాయని గ్రహించిన పళనిస్వామి శనివారం నాడే సభలో బలం నిరూపించుకోనున్నారు. శనివారం 11 గంటలకు శాసనసభ సమావేశం జరగనుండగా సభలో తప్పకుండా బలాన్ని నిరూపించుకుంటామని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. తనకు 124 మంది సభ్యుల బలముందని ప్రకటించిన ఆయన ఖచ్చితంగా విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామంటున్నారు. పన్నీర్ సెల్వం వైపు ఉన్న కొందరు శాసనసభ్యులను తన వైపు రప్పించుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. శశికళ వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోరాటానికి సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన పన్నీర్ సెల్వం
అమ్మ వ్యతిరేకులకు పార్టీలో కీలక స్థానాలు కట్టబెట్టారని, కొత్త ప్రభుత్వాన్ని శశికళే నడుపుతారని ఆరోపించారు. అమ్మ వ్యతిరేకుల ప్రభుత్వాన్ని కూలగొట్టే వరకు పోరాడతానని ప్రకటించారు. దీక్ష చేపట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్ని పోలీసులు అడ్డుకోగా అక్కడి నుంచి వెనుదిరిగారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల మద్దతుతో అమ్మ వ్యతిరేక ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేస్తానని తెలిపారు. బలపరీక్షలోపే కొందరు శాసనసభ్యులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న పన్నీర్ వర్గం నిబంధనల్ని అతిక్రమించి శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 12 మంది ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీతో భేటీ అయింది. కాగా శశికళ వర్గానికి వ్యతిరేకంగా పలుచోట్ల ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. పళనిస్వామి ప్రభుత్వంలోని మంత్రులు శశివర్గం శాసనసభ్యులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఇవి కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం, తన అక్క కొడుకు దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా పార్టీపై శశికళ తన పట్టు నిలుపుకోగా జైలు నుంచే ఆమె ప్రభుత్వాన్ని నియంత్రిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దినకరన్ జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి శాసనసభకు పోటీ చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే వర్గపోరులో తామెవ్వరికీ మద్దతివ్వబోమని డీఎంకే పునరుద్ఘాటించింది. జైలు నుంచి శశికళ పరోక్షంగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు జర్మన్, ఫ్రాన్స్ సంస్థలు అంగీకరించడంతో ఈ నెల 20న మెట్రో టెండర్లు తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భూసేకరణ సమస్యను సైతం సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడ ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు ఢిల్లీ మెట్రోకు అప్పగించింది. ఢిల్లీ మెట్రో అధికారులు రూపొందించిన ప్రాజెక్టు సవివర నివేదికను ఆమోదించిన కేంద్రం తమ వాటాగా 1160 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇటీవలి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించింది. ఏపీ ప్రభుత్వం సైతం 300 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి మిగతా నిధుల కోసం మెట్రో అధికారులు విదేశీ సంస్థల సహకారం కోరారు. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, ఫ్రాన్స్కు చెందిన ఏఎఫ్టీ సంస్థలు 1400 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. మెట్రో రైలు ప్రాజెక్టు 2 కారిడార్లుగా నిర్మించనున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండు నుంచి నిడమనూరు వరకు ఒకటి, పెనమలూరుకు 2వ కారిడార్ రానుంది. మెట్రో ప్రాజెక్టు కోసం విజయవాడతో పాటు సమీప ప్రాంతాల్లో భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. జిల్లా కలెక్టర్ బాబు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెట్టింపు పరిహారం లేదా అమరావతి ప్రాంతంలో భూమి ఇవ్వటం ద్వారా నిర్వాసితుల్ని సంతృప్తిపర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేఎఫ్డబ్ల్యూ వాళ్ళేమో $300 మిలియన్, కేఎఫ్డీ వాళ్ళేమో $200 మిలియన్ ఇవ్వడానికి అంతా అంగీకారం అయింది. జూలై, ఆగస్టు నెలకల్లా మనం లోన్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాము. క్యాష్ కావాలన్న వాళ్ళకి క్యాష్, ల్యాండ్ కావాలన్న వాళ్ళకి ల్యాండ్ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మొన్న వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. న్యూ క్యాపిటల్లో కొంత ల్యాండ్ ఇవ్వడానికి కూడా అడుగుతున్నారు వాళ్ళు. కలెక్టర్ గారు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడటం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెల 20న టెండర్లు తెరవనున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలతో మార్చిలో ఒప్పందం కుదుర్చుకుని ఏప్రిల్లో పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2019 నాటికి మెట్రో నమూనా రైలు విజయవాడలో పరుగులు తీయించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మొదటి దశ పనులను 2017-18 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 2వ దశ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని తెలిపారు. రాజధాని అమరావతిని కలుపుతూ గుంటూరు, విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వం 2680 కోట్లు కేటాయించిందని, త్వరలో పనులు మొదలవుతాయన్నారు. Indian Railway has taken up a very big mega project for station redevelopment, and all over India about 400 stations have been selected for station redevelopment through public-private partnership, and Guntur happens to be one of the stations which is identified for station redevelopment through public-private partnership. In this coming financial year 2017-18 we will start the process. Nadikudi Srikalahasti section, the first phase around 28 km we are going to complete in next financial year 2017-18.
గడిచిన 2.5 ఏళ్లలో తెరాస సర్కారు చేసిందేమిటో రైతులను అడిగితే చెబుతారని ప్రతిపక్షాలకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ గాంధీ భవన్లో కూర్చొని పాత్రికేయ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని పల్లెలకెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం 2వ మోటారును గురువారం మరో మంత్రి తుమ్మలతో కలిసి హరీష్ ప్రారంభించారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో 34 ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించినా ఏ ఒక్కటి పూర్తి చేయలేదని విమర్శించారు. రైతులు అడగండి, బేతుపల్లి కెనాల్ దగ్గర చెరువులు నిండినటువంటి చెరువులను లేదా ఆదిలాబాద్ జిల్లా పోతారా కడెం ప్రాజెక్ట్ కింద లేదా అక్కడ గడ్డెనవాగు సింగూరు ప్రాజెక్ట్ ఏ జిల్లాకు పోతారు? నల్లగొండ జిల్లాలో లో లెవెల్ కెనాల్, మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ వలసలు వాపసు వచ్చినాయనే వార్తలు వస్తా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాకు పోయినా కూడా మేము చేసిన పనులు కనబడతాయి. 2 ఏళ్లుగా 123వ జీవో ద్వారా అడ్డదారిలో కేసీఆర్ సర్కారు రైతుల భూములు లాక్కోవాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇన్ని రోజులు ప్రతిపక్షాలపై అనవసరపు ఆరోపణలు చేస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు జీవో 38 తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఉత్తమ్ సన్న చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పార్టీ పోరాటం వల్లనే ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని విద్యుత్ ప్రాజెక్టులు గాని మరొకటి గాని ప్రాజెక్ట్ అఫెక్టెడ్ విలేజెస్ లో సెంట్రల్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పి ఒప్పుకుంటూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న జియో ఇచ్చింది. అంటే ఆ 123 జియో ఎప్పుడు ఇచ్చిన వీళ్ళు 2015 జూలై, ఇది ఫిబ్రవరి 2017. అంటే 2 ఏళ్ల పాటు మీ దేశంలో ఉన్న చట్టం ఫాలో కమ్మని చెప్పి మేమంటుంటే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ కాలం గడిపిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగకూడదన్నట్లుగా ప్రతిపక్ష నేత జగన్ వైఖరి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు జిల్లాలో జగన్ నిర్వహించిన యువభేరీపై స్పందించిన మంత్రి ఆయనకు సభ నిర్వహించేందుకే అర్హత లేదన్నారు. జూన్లో రాజీనామా చేస్తానంటోన్న జగన్ అప్పటి వరకు ఆగటం ఎందుకని తక్షణమే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. ఈ దేశంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడి మీద లేనన్ని కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్టూడెంట్స్తోనో యువభేరీ పెట్టి మాట్లాడేటువంటి అర్హత ఉందా? అది మాట్లాడాలి అంటే నీతి నిజాయితీ ఉండాలి. ప్రత్యేక హోదా మా శ్వాస అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి శ్వాస అంతా ముఖ్యమంత్రి పీఠం, ప్రత్యేక హోదా కాదు ఆయనకి. తెలుగు భాషా దినోత్సవంలోపు తెలుగు భాషను 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తెలుగు భాషాభివృద్ధి దిశలో తెలుగు భాషను ఇంటర్ వరకు తప్పనిసరి చేస్తామని ప్రకటించారని, ఆ మేరకు చిత్తశుద్దితో ఉత్తర్వులు వెలువరించాలని యార్లగడ్డ విశాఖలో కోరారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం తెలుగు భాషాభివృద్ధిపై ప్రకటనలే తప్ప అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోలేదన్న ఆయన తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యాబోధన జరిగే విధంగా బోధనా సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తున్నాయని చెప్పి చెబుతున్నారు. పోలవరం చేస్తున్నారు, మహిళా పార్లమెంట్ చేస్తున్నారు, పెట్టుబడి చేస్తున్నారు, అభినందనలు, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ తెలుగు పరిస్థితి ఏమిటి? 2014 మేనిఫెస్టోలో చెప్పారు, 2015లో చెప్పారు, 2016లో చెప్పారు. 3 సంవత్సరాల నుంచి చెబుతూ చేయనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం దొడ్డిదారిన 4000 మున్సిపల్ పాఠశాలను ఒక్కసారి ఆంగ్ల మీడియం పాఠశాలగా మార్చేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. ఇది అందరం కూడా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సన్నాయిక దీక్షతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలకు ఉదయం 8:30 గంటలకు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాల్లో భాగంగా రోజు స్వామి అమ్మవార్ల విశేష పూజలు, మండపారాధనలు, జపానుష్ఠానములు, పంచవర్ణార్చనలు, నిత్య వాహన సేవలు సహా రుద్రహోమం జరగనుంది. ఈ నెల 27 వరకు శ్రీశైల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. పాకిస్తాన్, ఇరాక్లలో ఉగ్రవాదులు మరోసారి నెత్తురు పారించారు. ఆత్మాహుతి, కారు బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. దక్షిణ పాకిస్తాన్లోని ఓ ప్రార్థనా మందిరం లక్ష్యంగా జరిపిన ఆత్మాహుతి దాడిలో సుమారు 80 మంది మృత్యువాత పడగా 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లో జరిగిన కారు బాంబు పేలుల్లో 55 మంది కన్నుమూయగా 60 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ దాడులను పాక్, ఇరాక్తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించగా ఈ దుశ్చర్యకు పాల్పడింది తామేనని ఐఎస్ ముష్కరులు ప్రకటించుకున్నారు.
ఉగ్రదాడులతో పాకిస్తాన్ మరోమారు నెత్తురోడింది. సింధ్ ప్రాంతంలోని షెవాన్ పట్టణంలో ప్రసిద్ధ లాల్ షబాద్ పవిత్ర ప్రార్థనా మందిరం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. వేలాది మంది భక్తులు అక్కడ మతపరమైన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన సమయంలో ప్రార్థనా స్థలంలోని గోల్డెన్ గేట్ వద్దకు చేరుకున్న ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఓ భారీ పేలుడుతో అక్కడే ఉన్న వారిలో అనేక మంది మృత్యువాత పడగా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఆత్మాహుతి దాడికి ముందు గ్రెనేడ్ దాడులతో విరుచుకుపడ్డ ముష్కరుడు ఒక్కసారిగా తనను తాను పేల్చుకున్నట్లు తెలుస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల లభించిన సానుకూలతల్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండగా క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వారం రోజుల్లోనే 5వ ముష్కరులు దాడికి పాల్పడగా ఈ చర్యను పాక్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఇరాక్లోనూ మరోమారు ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. తూర్పు బాగ్దాద్లోని హబీబియాలో పాతకార్ల మార్కెట్లో సాయంత్రం వేళ కారు బాంబు దాడి జరిగింది. ముస్లింలలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడగా ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఉత్తరాన ఉన్న మోసుల్ నగరాన్ని సైన్యం తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఇలా దాడులతో బీభత్సం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కారు బాంబు పేలుడు అనంతరం బాగ్దాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరో 4 చోట్ల దాడులు జరగ్గా 8 మంది మృత్యువాత పడ్డారు. 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకోగా ఇరాక్ అధికారులతో పాటు అమెరికా సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. నోట్ల రద్దు తర్వాత 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా జమైన 18 లక్షల ఖాతాలను గుర్తించిన కేంద్ర ఆదాయ పన్నుల శాఖ అందులో 9 లక్షల ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ 9 లక్షల ఖాతాదారులు ఐటీ శాఖ పంపిన ప్రశ్నావళికి ఇప్పటివరకు సమాధానాలు పంపలేదు. పెరిగిన ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపాలని వాళ్లు భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆదాయం పెరిగినట్లు రిటర్నుల్లో చూపిస్తే లెక్కల్లో చూపని ఆర్జనగానే పరిగణిస్తామని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ 9 లక్షల మందికి నేరుగా నోటీసులు పంపే యోచనలో ఉంది. మార్చి 31 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అమల్లో ఉండనుండగా ఇప్పటికైనా అక్రమ సొమ్ము కలిగిన వాళ్లు ప్రభుత్వానికి వివరాలు తెలపాలని సూచించింది. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆర్బీఐ డెబిట్ కార్డుల చెల్లింపులపై రుసుములను భారీగా తగ్గించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించిన ముసాయిదా రూపకల్పన చేస్తోన్న ఆర్బీఐ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. 2000 లోపు లావాదేవీలకు 0.75%, అంతకంటే ఎక్కువకు ప్రస్తుతం 1% వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని భారీగా తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ అంశంలో రుసుములకు సంబంధించి లావాదేవీలను 4 వర్గాలుగా విభజించింది. 20 లక్షల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారాలు, ప్రభుత్వ లావాదేవీలు, ప్రత్యేక వర్గం, జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు ఇలా 4 భాగాలుగా విభజించింది. 20 లక్షల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ నడిచే వ్యాపారాలు సహా మ్యూచువల్ ఫండ్స్, బీమా, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 0.40% వసూలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ లావాదేవీలో 1000 వరకు జరిగే వాటికి ₹5, 2000 వరకు జరిగే లావాదేవీలకు ₹10, ఆ పైన జరిగే వాటికి 0.50% వసూలు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదిస్తోంది. ఇతర వ్యాపారాల విషయంలో 0.90% మించకుండా, పీఓఎస్ యంత్రాలతో అయితే 0.85% కంటే రుసుము మించకూడదు. పెట్రోల్ బంకుల దగ్గర రుసుముల వసూలుపై సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు నడుస్తున్నాయి. నూతన సంవత్సరం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన గర్భిణులకు ఆర్థిక సాయం ప్రకటనపై నీతి ఆయోగ్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకంకి సంబంధించి కేబినెట్ నోట్ తయారు చేసిన నీతి ఆయోగ్ అన్ని మంత్రిత్వ శాఖలకు పంపింది. ప్రస్తుతం 53 జిల్లాల్లో పథకం ప్రయోగాత్మకంగా అమలవుతుండగా అక్కడ ₹4000 గర్భిణుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పథకం పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే ₹6000 వరకు గర్భిణులకు అందనున్నాయి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకంలో 40% వరకు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. పథకంకి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ బడ్జెట్లో ఈ పథకం కోసం 2700 కోట్లను ఆర్థిక శాఖ కేటాయించగా శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు 10% మేర చెల్లించనున్నాయి. హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం వ్యయం కేంద్రమే భరించనుంది. 2005 ఏడాది దిల్లీలో 67 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న వరుస పేలుళ్ల కేసులో నిందితుడు తారిక్ అహ్మద్ దార్కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇదే కేసులో మరో 2 నిందితులు మహమ్మద్ రఫీక్ షా, మహమ్మద్ హుస్సేన్ ఫాజిల్లను దిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 2005 అక్టోబర్ 29న దిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 67 మంది ప్రాణాలు కోల్పోగా 225 మంది గాయపడ్డారు. దీపావళికి 2 రోజుల ముందు దిల్లీ పహార్గంజ్ బజార్, గోవింద్పురి, సరోజినీ నగర్ మార్కెట్లలో ఈ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫ్రంట్ ఈ పేలుళ్లకు బాధ్యులమని ప్రకటించింది.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.